కీర్తనలోంచి 293వ పాట నేను పాడుతాను, మీరు శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఈరోజు మెసేజ్ రిలేటెడ్ సాంగ్ ఇది. నేను రచించిన పాటే. నా తల్లి నీవే నా తల్లి, అందరం పాడదాం. నా తల్లి నీవే నా తండ్రి నీవే, ఏముంది నాదంటూ ఇలలో కలిగొన్నదేవి, ఇలలో నా నువ్వంతే నాకెక్కడుంది. అందరం పాడదాం. నా తల్లి నీవే నా తండ్రి నీవే, ఏముంది నాదంటూ ఇలలో కలిగొన్నదేవి, ఇలలో నా నువ్వంతే నాకెక్కడుంది. నాకున్నవన్నీ నిదానమయ్యా, నాకున్నవన్నీ నిదానమయ్యా, నా జీవితం నీ సేవ చేతునయ్యా, నీ సేవ చేతునయ్యా, నీ సేవ చేతునయ్యా, సేవ చేతునయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన తల్లి మన తండ్రి ఎవరండి? చెప్పాలి గట్టిగా. దేవుడే. మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు చదివినట్లయితే, మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరుడు. మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అనే పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయనే పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బోధకుడు అని పిలవద్దు. భూమి మీద ఎవరిని కూడా బోధకుడు అని పిలవద్దు. నా తండ్రి అని పిలవద్దు, నా గురువు అని పిలవద్దు. మీ బోధకుడైనా మీ తండ్రి అయినా మీ గురువైనా ఒక్కడే, ఆయనే పరలోకమందున్న మన తండ్రి అని స్పష్టంగా అర్థం ఇచ్చు మాటలు ప్రభువైన యేసుక్రీస్తుల వారు మాట్లాడిన మాటలు. ఈ భూమి మీద తండ్రి అనొద్దు, గురువు అనొద్దు, బోధకుడు అనొద్దు అని అంటే అది ఎలా అండి అని అనుకోవచ్చు. కానీ ఒక పేరుకు తగినట్టుగా వారు జీవించినట్లయితే దాన్ని పరిపూర్ణంగా చేసినట్టు వారు అవుతారు. అంటే ఒక పేరు మనకు ఉందంటే దాన్ని పరిపూర్ణంగా చేయబడితే ఆ బిరుదు ఇవ్వచ్చు. అలాగే ఈ భూమి మీద తండ్రి ఉండవచ్చు, కానీ అమ్మ నాన్నలు అంటే మన తల్లిదండ్రులు పెళ్లి చేసుకున్న తర్వాత మనం పుట్టాం. కానీ వాళ్ళు పెళ్లి చేసుకున్నంత మాత్రాన, వారు ఏకశరీరులైనంత మాత్రాన వాళ్ళకు పిల్లలు పుడతారనే అవకాశం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. ఎందుకంటే 127వ కీర్తనలో గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం, ఆయన ఇవ్వకపోతే మనకి ఈ జన్మ ఉండేది కాదు. మన తల్లిదండ్రులు మనకు ఉన్నారు అంటే వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళు పుట్టిన మొత్తం మీదే పుట్టుక అనేది మన చేతుల్లో లేదు, పరమ తండ్రి చేతిలో ఉంది. కాబట్టి ఆయనే మన తండ్రి అయి ఉన్నాడు. చప్పటి కూడా దేని పడదాం. తర్వాత రెండవది బోధకుడు అనవద్దు అన్నారు. ఎవరిని పడితే వాళ్ళని బోధకుడు అనొద్దని. అసలు బోధకుడు అనే పదానికి నేను కూడా ఎలిజిబుల్ కాదు. ఎందుకంటే ఈ లోకంలో ఎవడు బోధించినా దేవుడు బయలుపరచనది ఏ మర్మమో బయలుపరచబడదు. చాలామంది కొంత విర్రవీగి మాట్లాడతారు, నాకు తెలుసు బైబిల్, నీకేం తెలుసు అంటారు. వాడంత అజ్ఞాని ఎవ్వడు ఉండడు. బైబిల్లో 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయంలో యెహోవా అనంత జ్ఞాని అగు దేవుడు అని ఉంటుంది. ఆయన జ్ఞానం ముందు మన జ్ఞానం వ్యర్థం. అందుకే నేను రాసిన పాటల్లో నీ ప్రేమ ముందు నా ప్రేమ ఎంత, నీ జ్ఞానం ముందు నా జ్ఞానం ఎంత, నీ త్యాగం ముందు నా త్యాగం ఎంత అని చాలా కంపేర్ చేసుకుంటూ ఉంటాయి. హల్లెలూయా. ఏదైనా మనం కంపేర్ చేసుకుంటే అసలు మనం ఎందుకు పనికిరాం, త్రాసులో మనం ఎక్కడో తేలిపోతాం. అందుకే ఒక నిజమైనటువంటి బోధకుడిగా దేవుడే ఉన్నాడు, ఒక నిజమైన తండ్రిగా దేవుడే ఉన్నాడు, నిజమైన గురువు. ఎందుకంటే అనంత జ్ఞానం. ఈ లోకంలో మనకి ఎవరు ఏది టీచ్ చేసినా అన్ని సబ్జెక్టులు టీచ్ చేయలేరు. ఎందుకంటే ఈ లోకంలో జ్ఞానం అంత గొప్పగా ఉంది, దాన్ని అంతా నేర్చుకోవడానికి మన జీవిత కాలమే సరిపోతుంది. అందుకే అనంత జ్ఞానం ఉంది.
ఈ అనంత జ్ఞానంతో పోల్చుకుంటే మనం ఏ పాటి జ్ఞానం కలిగిన వారం. కాబట్టి ఈ లోకంలో మనకి ఏదో ఒక విషయంలో గురువు ఉన్నాడు, కానీ ఆ గురువుకి జ్ఞానం ఇచ్చినవాడు కూడా, చెప్పాలి గట్టిగా, ఆ గురువుకి జ్ఞానం ఇచ్చినవాడు కూడా దేవుడే. ఒకటి ఏదైనా ఒక శాస్త్రవేత్త, ఒక సైంటిస్ట్ కనిపెట్టాడు అంటే అది జ్ఞానమే. దేవుడు జ్ఞానం ఇవ్వకపోతే దాన్ని కనిపెట్టలేడు. అది కనిపెట్టాడు కాబట్టి నీకు ఆ గురువు మీకు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆ గురువు మీకు ట్రైనింగ్ ఇచ్చినందుకు మీరు గురువు అనుకుంటున్నారు, కానీ ఆయనకి గురువు, ప్రథమ గురువు దేవుడే. హల్లెలూయా. కాబట్టి ఆయనే మన తండ్రి, ఆయనే మన గురువు, ఆయనే మన బోధకుడు. అంటే ఇక చెప్పాలంటే యేసుక్రీస్తు వారు చెప్పింది ఏంటంటే, బోధకుడు అనే పదానికి అర్థం నేనే, తండ్రి అనే పదానికి అర్థం నేనే, గురువు అనే పదానికి అర్థం నేనే. కనుక ఈ లోకంలో ఎవరిని పడితే వాళ్ళని తండ్రి అని, ఎవరిని పడితే వాళ్ళని గురువు అని, ఎవరిని పడితే వాళ్ళని బోధకుడు అని మీరు పిలుస్తున్నారు, కానీ అన్నిటికన్నా మించిన వాడును నేనే, సర్వశక్తి గల దేవుణ్ణి అని చెప్తున్నాడు. హల్లెలూయా. అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు మన టాపిక్ ఏంటంటే, నాన్న ఉద్దేశం వేరు. ఈ లోకంలో తండ్రి పాత్ర చాలా విలువైనది. తండ్రి పాత్ర చాలా విలువైనది. ఎక్కువగా మీకు ఎవరంటే ఇష్టం అని అడిగితే పిల్లల్ని ఎక్కువగా వాళ్ళ నోటి నుండి వచ్చే మాట అమ్మ అంటేనే ఇష్టం అని ఎక్కువ మంది చెప్తారు. లోకంగా సర్వే చేస్తే అమ్మ అంటే ఇష్టమా, నాన్న అంటే ఇష్టమా అని అడిగితే సాధ్యమైనంత వరకు అమ్మ అంటేనే ఇష్టం అని ఎక్కువ మంది చెప్తారు. అయితే నాన్న అంటే కొంచెం చాలామంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు. ఎక్కువగా అమ్మాయిలు మాత్రం ఎక్కువగా నాన్న అని చెప్తారు. అబ్బాయిలు కూడా కొంతమంది ఉండొచ్చు, కానీ ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా అమ్మ అంటేనే ఇష్టం అని అంటారు. మరి నాన్న అంటే ఎందుకు అంత ఇష్టపడరు అనే దానికి ఈరోజు కొన్ని విషయాలు మీకు నేను చెప్తాను. ఇష్టపడకపోవడానికి, ఏ తండ్రి అయితే కుటుంబాన్ని ప్రేమిస్తాడో, ఏ తండ్రి అయితే తన కుటుంబం బాగుండాలని ప్రేమ కలిగి, బాధ్యత కలిగి భారం మోస్తాడు, ఏ తండ్రి అయితే భరించేవాడిగా, పోషించేవాడిగా ఉండి శిక్షించేవాడిగా ఉంటూ కలలు కంటవాడు, ఆ తండ్రి ఉన్న కుటుంబము సుఖశాంతులతో వర్ధిల్లుతుంది, ఆశీర్వదించబడుతుంది. ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే, ఏ తండ్రి తన కుటుంబాన్ని ప్రేమిస్తాడో ఆ కుటుంబం వర్ధిల్లుతుంది. ఏ తండ్రి అయితే తన కుటుంబాన్ని ప్రేమించకుండా తనను తాను ప్రేమించుకుంటాడో ఆ కుటుంబం నాశనం అయిపోతుంది. తనను తాను ప్రేమించుకోవడం, తన ఇష్టం వచ్చినట్టు ఉండడం, తన ఇష్టాలను కోరుకోవడం, తనకి ఇష్టం వచ్చినట్టు ఉండడం, తన ఇష్టమైన జీవితాన్ని జీవించడం, తనను తాను ప్రేమించుకోవడం అంటే తన ఇష్టమైనటువంటి మందు తాగడం, తన ఇష్టమైనటువంటి జోదం ఆడడం, తన ఇష్టమైనటువంటి తన మనసుకు నచ్చినవన్నీ చేసి కుటుంబానికి దూరం అయిపోయే తండ్రులు ఆ కుటుంబాన్ని శాపగ్రస్తంలోనికి తీసుకెళ్తారు. ఏ తండ్రి అయితే ఆ కుటుంబం పట్ల ప్రేమ కలిగి ఉంటాడో ఆ ప్రేమను బట్టి ఆ తండ్రికి బాధ్యత పెరుగుతుంది. ఆ తండ్రి పోషించేవాడిగా ఉంటాడు, ఆ తండ్రి భారాన్ని మోసేవాడిగా ఉంటాడు, ఆ తండ్రి భరించేవాడిగా ఉంటాడు, అవసరమైతే శిక్షించేవాడిగా ఉంటాడు. అంతేకాకుండా నా పిల్లలు ఎలా ఉండాలి, నా కుటుంబం ఎలా ఉండాలి అని కలలు కనేవాడిగా ఉంటాడు తండ్రి. ఎంతో అదృష్టమని చెప్పవచ్చు. ఒక మంచి తండ్రి తన కుటుంబాన్ని ఒక దారిలో పెట్టుకుంటారు, ఒక గాడిలో పెట్టుకుంటాడు. ఆ కుటుంబాన్ని తన భుజముల మీద మోసుకుని ఎక్కలేనంత కొండ మీదకి ఎక్కించి, ఇది నా కుటుంబం, ఇది నా జీవితం, ఇది నేను మోసిన నా భారం అని చెప్పి ఎలుగెత్తి కీర్తిని చాటుకునేవాడు తన తండ్రి. ఏ తండ్రి అయితే ఫెయిల్ అవుతాడో ఆ కుటుంబం ఫెయిల్ అవుతుంది. కాకపోతే కొన్నిసార్లు తండ్రులు ఫెయిల్ అయినా తల్లులు ఆ భారాన్ని భుజముల మీద మోసుకుని తన బిడ్డల కొరకు, తన ఇంటి కొరకు ప్రయాసపడి కష్టపడతారు. వాళ్ళే పోషకులుగా మారిపోతారు, వాళ్ళే భారం మోస్తారు, వాళ్ళే అవమానాన్ని పొందుతారు, వాళ్ళే అవసరమైతే పిల్లలను శిక్షిస్తారు. అంటే తండ్రికి చెందవలసినటువంటి, అంటే తండ్రి తీసుకోవలసిన కేర్ ఏదైతే ఉందో ఆ యొక్క తల్లి తీసుకుంటుంది. అలాంటి తల్లులు మోటువాడైనటువంటి నాబాలుకు భారీగా అనుగ్రహించబడిన అబీగయిలు లాంటివారు.
వాళ్ళకి దేవుడే దిక్కు, దేవుడే వాళ్ళని ఆదుకుంటాడు. అలాంటి తల్లులను కూడా ఈరోజు ఒక మంచి తండ్రితో పోల్చవచ్చు. పేరుకి వాళ్ళ తల్లులే కానీ జెండర్ పరంగా చూస్తే వాళ్ళ స్త్రీలు కానీ మోసేదంతా, పురుషుడు మోసేవలసిన భారాన్నంతా తల్లులే మోస్తారు. అలాంటి తల్లులను కూడా మనము సన్మానించే వారిగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు తండ్రి అంటే కుటుంబం ఎడల ప్రేమ కలిగిన వాడు అని అర్థం. తండ్రికి కుటుంబం పట్ల ప్రేమ, పిచ్చి ప్రేమ. తన భార్య బాగుండాలి, తన బిడ్డలు బాగుండాలి, తన కన్న తల్లిదండ్రులు బాగుండాలి. మనం సింపుల్గా నాన్న, తండ్రి అని ఒక పదంతో వదిలేస్తాం. కానీ ఒక పురుషుని యొక్క బాధ ఎంత ఉంటుందో, పెయిన్ ఎంత ఉంటుందో ఈరోజు మీకు నేను తెలియచేయాలని ఆశపడుతున్నాను. ప్రతి పురుషుడు ఎంత పెయిన్ అనుభవిస్తాడో మీకు నేను ఈరోజు బోధించబోతున్నాను. ఆడపిల్లలు పెళ్ళైన తర్వాత ఎక్కడికి వచ్చేస్తారు? అత్తగారింటికి వచ్చేస్తారు. తన తల్లిదండ్రులను విడిచిపెట్టి ఎక్కడికి వస్తారు? భర్త దగ్గరికి వస్తారు. భర్తను అంటిపెట్టుకునేది ఎవరు? తల్లిదండ్రులు. అంటే వాళ్ళ యొక్క భర్త యొక్క తల్లిదండ్రులు, అంటే అత్తామామలను. తండ్రి తన తల్లిదండ్రులను చూసుకోవాలి. ఒకవేళ ఇంట్లో పెద్దవాడైతే తన రక్త సంబంధులను చూసుకోవాలి. రెండోది, తననే నమ్ముకుని వచ్చినటువంటి తన సాటి అయిన సహాయాన్ని చూసుకోవాలి. అంతేకాకుండా తన ఇద్దరిని ప్రేమించి దేవుడిచ్చిన గర్భఫలాన్ని చూసుకోవాలి. ఇది ఒక పెద్ద భారం, ఒక విధంగా చెప్పాలంటే ఒక పెద్ద టాస్క్ ఇది. ఈ భారాన్ని మోయాలి అంటే పురుషుడికి నిద్ర పట్టదు. అందుకే 127వ కీర్తనే జ్ఞాని అయిన సొలొమోను చెప్పిన మాట, ఒకడు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు, అంటే పొద్దుటే లేస్తారు, లేట్ నైట్ పడుకుంటారు. నేను ఉదయం కారు మీద వస్తున్నప్పుడు ఒక వ్యక్తి సైకిల్ మీద చీపుర్లను కట్టుకుని వచ్చాడు. నేను చూస్తున్నాను, దూరం నుండి చూస్తున్నాను. అతను ఒక చీపురు తీసుకుని ఆ రోడ్డు పక్కన ఉన్న ఒక ప్లాట్ఫామ్ను తుడుస్తున్నాడు. తన దగ్గర ఉన్న ఒక గోనె సంచిని తీసుకుని అక్కడ పెట్టుకుని ఆ చీపుర్లను పెట్టుకుని ఉన్నాడు. నేను ఉదయం 7:25 ఈ సిచ్యువేషన్ చూశాను. అంటే ఆ తండ్రి ఆవేదన ఏంటంటే, నేను ఏ విధమునైనాను ఈ చీపుర్లను అమ్మి దాని మీద వచ్చినటువంటి ధనాన్ని తీసుకుని నా భార్యకు, నా బిడ్డలకు పెట్టుకోవాలి, వాళ్ళని పోషించాలి. పురుషుడు ఉదయమని లేచి కష్టపడే తత్వం కలిగిన వాడు. ఈ కష్టం ఎందుకు వచ్చింది? ఎక్కడి నుండి వచ్చింది? ఎందుకు ఆయన కష్టపడతాడు? అసలు ఈ కష్టానికి గల కారణం ఎవరు? ఎవరు ఫీల్ అవ్వద్దు, నిజమే చెప్తా, అన్ని నిజాలే చెప్తా ఈరోజు. ఈ కష్టానికి గల కారణం ఎవరు? పురుషుడు ఇంతగా కష్టపడడానికి గల కారణం ఎవరు? అసలు దేవుని యొక్క చిత్తం ఎవరు? అసలు తండ్రి యొక్క చిత్తం ఏంటి? ఈరోజు మనుషులు పడుతున్నటువంటి కష్టం ఏంటి? ఇవన్నీ మనం తెలుసుకుందాం. చూడండి, ఆదికాండము 1వ అధ్యాయంలో 26 నుండి 31 వచనాలు ఒకసారి చదువుదాం. ఆదికాండము 1వ అధ్యాయం 26 నుండి 31 వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. చాలు. దేవుడు తన పోలికన చొప్పున మనిషిని సృజించాడు. ఇందులో క్లియర్గా ఉంది. ప్రతి మనిషి ఎవరి పోలికను చొప్పున ఉన్నాడు? చెప్పాలి గట్టిగా. దేవుని పోలికన అన్నాడు. కొందరు తిడతా ఉంటారు కదా, కోపం వచ్చినప్పుడు తిడతా ఉంటారు. ఏమని? ఆ చూడు ఎలా ఉంది, పందిలేగా ఉంది అంటారు. ఆడు చూడు కుక్క మొహం వేసుకుంటాడు, నక్క మొహం అంటాడు. ఆడికి ఇష్టం వచ్చినట్టు ఏదో చెప్తూ ఉంటారు, జంతువులతో పోలుతారు. ఇప్పుడు నన్ను గాడిదా అన్నాడు అనుకోండి ఎవడైనా, ఎవరినన్నట్టు? చెప్పాలి గట్టిగా. గాడిద లేక నేను ఉంటానా? చెప్పండి. నేను ఎవరు పోలిక? చెప్పాలి గట్టిగా. దేవుని పోలిక. దేవుని పోలికలో నేను ఉన్నాను. నా పోలికల్లో ఏదో ఒకటి దేవుని పోలి ఉంటుంది గ్యారంటీగా. ఇప్పుడు నా నోరు ఏమో, ఆయన నోరు ఇలా ఉండొచ్చేమో,
లేదా నా ముక్కు, ఆయన ముక్కు అలా ఉండొచ్చేమో, నా కళ్ళు, ఆయన కళ్ళు అలా ఉండొచ్చేమో, ఏదో ఒక దాంట్లో ఇప్పుడు తల్లిదండ్రులకు యాజ్ ఇట్ ఈజ్గా ఉండవు కదా పిల్లలు. మనము ఆయన పోలికన చొప్పున చేయబడిన వాళ్ళం. అందుకే దేవుని పోలికన చొప్పున చేయబడిన ప్రతి మనిషి వేరొక మనిషిని పశువులతోనూ పక్షులతోనూ పోల్చకూడదు. మనం దేవుని చొప్పున పోలిక చొప్పున చేయబడిన బిడ్డలం. దేవుని యొక్క స్వరూపమందు చేయబడినటువంటి ఒక మనిషిని ఒకవేళ నీకు కోపం వస్తే ఏదైనా ఒక మాట అనొచ్చేమో కానీ జంతువులతో పోల్చడం తగదు. ఒకవేళ నువ్వు జంతువులతో పోలిస్తే నువ్వు దేవుణ్ణే నిందించిన వాడు అవుతావు, దేవుణ్ణి నిందించిన దానవు అవుతావు. నువ్వు ఎవరి పోలిక అంటే పరలోకమందున్న నా తండ్రి యొక్క పోలికను నువ్వు ధైర్యంగా చెప్పుకో. ఎవరైనా నిన్ను చులకన చేసి మాట్లాడితే దేవుడు తీర్పులోకి తీసుకొస్తాడు. అది నువ్వైనా, నిన్నెవరైనా మాట్లాడినా, నువ్వెవరితో అయినా మాట్లాడినా ప్రాబ్లం కారకురాలు నువ్వే అవుతావు, గుర్తుంచుకోండి. సరే, ఇప్పుడు చూడండి, దేవుడు వాడిని ఆశీర్వదించాడు. ఇది అసలైన టాపిక్. దేవుడు వాడిని ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడు చదువుతాం. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకుని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి అని దేవుడు వారితో చెప్పాను. చప్పటి కూడా దేవుని పడతాం. పైన ఆకాశం, కింద భూమి, భూమి మీద ప్రాకు ప్రతి జంతువుని ఏలుకోండి, సముద్రంతో సహా. అంటే దేవుడు తన కుమారుని ఎలాగా ఆశీర్వదించాడు? ఏలేవాడి కంటే, రోలర్ లాగా. సృష్టిని ఎవరి పాదాల కింద పెట్టేశాడు? తీసుకొచ్చి నీ పాదాల కింద పెట్టాడు. ఈ సృష్టికి అనగా పరలోకానికి రాజు ఆయన అయితే ఈ భూమి మీద యావత్ సృష్టికి రాజు ఎవరు అంటే నువ్వే. పరలోకానికి దేవుడే రాజు. కానీ ఈ భూమి మీద సృష్టిని ఎవరి కోసం సృజించాడు అంటే ఒక మనిషి కోసం అని చెప్పొచ్చు. సృష్టి మనిషి కోసమే కానీ మనిషి సృష్టి కోసం సృజించబడలేదు. గుర్తుంచుకోండి. ఏంటండి? సృష్టి మనిషి కొరకు చేయబడింది, కానీ మనిషి సృష్టి కొరకు చేయబడలేదు. ఈ సృష్టిని ఏలడానికి మనిషిని దేవుడు పుట్టించాడు. సృష్టిని పూజించడానికి కాదు సుమే, సృష్టిని దైవంగా భావించడానికి కాదు. కానీ ఈ సృష్టి యావత్తు ఆ దేవాతి దేవుడు మహారాజు అయితే ఈ సృష్టి యావత్తు మిగిలి ఆసక్తితో ఎదురు చూస్తుంది. ఎవరి కోసమో తెలుసా? మా యువరాజు మమ్మల్ని ఏలుతాడేమో అని. ఆ యువరాజు ఎవరో కాదు. ఆ యువరాజు ఎవరో కాదు. ఎవరో? నువ్వు, నేను, మనం అందరం. ప్రతి తండ్రి ఏ విధంగా ఆలోచిస్తాడు తన కుటుంబం గురించి? బాగుండాలి. దేవుడు కూడా అంతేనండి. దేవుడు కూడా నువ్వు బాగుండాలి, నువ్వు బాగా చక్కగా ఉండాలి, ఆశీర్వదించబడాలని అనుకుంటాడు. రాత్రి 11 గంటల లేదా 12 గంటలకు 1 గంటకు నీ కుమారుడు వచ్చాడు, ఏదో ప్రయాణం చేసి వచ్చాడు. పొద్దుటే లేస్తావు. కొడుకైనా కూతురైనా ఎవరైనా పిల్లలు రాత్రి ఏదో ప్రయాణం చేసి 1 గంటకు వచ్చారు. ఉదయం 8 అయింది, లేవలేదు. 9 అయింది, లేవలేదు. నువ్వేం తిట్టవు, కానీ జాగ్రత్తగా లేపుతావు. ఏమని? నాన్న 9 అయింది, లేస్తావా అని. ఎందుకు? అని పడుకోబెట్టాలని నీకు ఉంటుంది. రాత్రి లేటుగా వచ్చాడు, పడుకోవాలని. కానీ వాడు ఆకలితో పండుకుంటున్నాడని ప్రేమ నిన్ను కదిలింపజేస్తుంది. అందుకే నాన్న అవసరమైతే కొద్దిగా టిఫిన్ తిని నిద్రపోతు కానీ లే అని అంటారు. అవునా కాదా? అంటే నువ్వు కనిన నీ కుమారుని విషయంలోనే అంత కేర్ తీసుకుంటే దేవుడు ఎంత కేర్ తీసుకుంటున్నాడంటే, దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను నా పోలికను చొప్పున సృజించాను. ఈ భూమి మీద, ఆకాశం మీద, సముద్రం మీద నీకు అధికారం ఇస్తున్నాను. వాటిని ఏలుకో. ఆ 29-31 వచనంలో భూమి మీద జీవించు ప్రతి జీవి నీకు ఆహారము, నీకు నచ్చింది దాన్ని నువ్వు తిను, వండుకుని తిను, చక్కగా తిను, నిద్రపో, హాయిగా ఆడుకో. ఇది జీవితం. అసలే కొన్నిసార్లు కొంతమంది సఫారీలకు వెళ్తారు, అడవులో జంతువులు ఎలా జీవిస్తున్నాయో చూద్దామని. వాటికి విత్తవు కోయవు. అడవి జంతువులు విత్తవు కోయవు, ఆకాశ పక్షులు విత్తవు కోయవు, కానీ వాటికి ఆహారం దొరుకుతుంది. రాత్రికి వెళ్ళి నిద్రపోతాయి, పొద్దుటే లేస్తాయి, మళ్ళీ వేటాడుకుంటే తింటాయి, అరిగిన తర్వాత ఆడుకుంటే కాసేపు, మళ్ళా వెళ్తాయి, వేటాడుతూ వస్తాయి. ఆ జీవితమే వేరు. అవునా కదా? ఆ జీవితమే వేరు. కానీ దేవుడు ఆ జంతువులకి ఇచ్చినంత ఫ్రీడమ్ మనకు కూడా ఇచ్చాడు. ఆయన ఏమన్నాడంటే, నీకు కావలసిన ఆహారాన్ని కోసుకుని తిను, నీకు మాంసం కావాలంటే మాంసం తిను, శాకాహారం కావాలంటే శాకాహారం తిను, మాంసాహారం కావాలంటే మాంసాహారం తిను, చక్కగా ఆడుకో, నిద్ర వస్తే పండుకో, చక్కగా ఉండని చెప్పాడు.
ఒక విధంగా చెప్పాలంటే నేను ప్రతిరోజు వస్తాను, నేను కూడా నీతో ఆడుకుంటాను, మనం అందరం సంతోషంగా ఉందామని చెప్పాడు. ఇది దేవుడు ఆశించిన కుటుంబం, దేవుని ఉద్దేశములో ఉన్న కుటుంబము. కానీ దేవుడు ఏమనుకున్నాడంటే, నేను ఎంత ఇచ్చినా ఈయన దగ్గర నుంచి నేను ఒకటి కోరుకుంటున్నాను. ఇది సహజంగా ప్రతి తండ్రి కోరుకునేదే. నీ కుమారుని దగ్గర నుంచి ప్రతి తండ్రి ఏం కోరుకుంటాడు? విధేయత, రెస్పెక్ట్, గౌరవం. ఈయన మా నాన్నగారు, గౌరవం కావాలి. ఎవరిని బాగా ప్రేమిస్తాడు తండ్రి అంటే, నిజంగా చెప్పాలంటే ఎవరైతే తన మాట వింటాడో ఆ మాట వినేవాడంటే తండ్రికి ఇష్టం. అందుకే నా పెద్ద కుమారుడు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అతడు నా మాట వింటాడు గనుక. అవునా కదా? మాట వినేవాడంటే తండ్రికి ఇష్టం. అందుకే దేవుడు ఏదైనా వనంలో నీకు ఇష్టం వచ్చిన ప్రతి దానిని నువ్వు తినవచ్చు, నిరభ్యంతరంగా తినవచ్చు. కానీ ఈ చెట్ల మధ్యలో నేను వేసిన ఈ మంచి చెడులు తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని మాత్రం నీవు తినకూడదు. ఒకవేళ నువ్వు తినదినమున నిశ్చయంగా చస్తావు, కాబట్టి నువ్వు తినొద్దు అని చెప్పాడు. నిజంగా చెప్పాలంటే ఆయన తినకుండానే ఉన్నాడు. ఎవరు? ఆదాము తినకుండానే ఉన్నాడు. కానీ హవ్వ వాటిని తిని తన భర్తకు కొన్నిచ్చి తన చేత బలవంతంగా తినిపించింది. ఇది సత్యమా కాదా? అయితే ఆయన ఎందుకు అవ్వ ఇచ్చిన పండ్లను తిన్నాడు? ఒక డైరెక్ట్ ఆన్సర్ ఏంటంటే, తన భార్య అంటే ప్రేమ ఎక్కువై తన భార్యను ఎక్కువగా ప్రేమించాడు గనుక. నీకు నీ భార్య అంటే ఇష్టం ఉండొచ్చు, నీ బిడ్డలంటే ఇష్టం ఉండొచ్చు, ప్రేమించు, తప్పులేదు. కానీ దేవుని కన్నా ఎక్కువగా ప్రేమిస్తేనే ప్రాబ్లం అవుతుంది. ఈ ఆదాము ఏం చేశాడంటే, దేవుని మాట ముఖ్యమా, భార్య ప్రేమ ముఖ్యమా అంటే, నాకు దేవుని మాట ముఖ్యమే అని ఉంటే మనం కూడా జంతువులతో పాటు జంతువులను చూడవలసిన అవసరం లేదు. ఏదండి, మనము ఒక విధంగా గొర్రెలు మేకలను పెంచుకున్నట్లుగా పులులు సింహాలను పెంచుకునేవాళ్ళం. అర్థమైందండి? ఎద్దులతో వ్యవసాయం చేసేవాళ్ళం కాదు, ఏనుగులతో వ్యవసాయం చేసేటోళ్ళం. మనం ఆ స్టేజ్లో ఉండాల్సిన మనము దేవుడు తినవద్దని చెప్పిన పండును అవ్వ తిని తన భర్తకి ఇచ్చుట ద్వారా ఆయన కూడా తిన్నందున శపించబడ్డాడు. తినమని చెప్పింది భార్య, శాపమేమో ఎవరికి వచ్చిందండి? భార్యకి వచ్చింది, కరెక్టే. కానీ ప్రసవ దినమున నువ్వు కష్టపడతావు అని, అది ఒక్కరోజే ప్రాబ్లం. ప్రసవించేటప్పుడే స్త్రీకి ప్రాబ్లం, ప్రసవించిన తర్వాత నుండి ఎవరికి ప్రాబ్లం? ఆడి పెంచాల్సిన బాధ్యత ఎవరిది? చెప్పాలి గట్టిగా. అంటే జీవితాంతము నీ చెమట నూర్చి కష్టపడితే కానీ భూమి అంటే నేల పంట పండదు, నువ్వు కష్టపడితేనే తప్ప నీ జీవితం ముందుకెళ్ళదు అని శాపాన్ని తెచ్చుకున్నాడు మనిషి, అనగా నరుడు, అనగా నాన్న లేదా తండ్రి. మన తండ్రి, మన ప్రథమ తండ్రి ఎవరు? ఆదాము. ఏం తెచ్చుకున్నాడండి? తన భార్య ఎడల, తన కుటుంబం ఎడల పిచ్చి ప్రేమ కలిగి దేవునికి దూరం అయిపోయి ఆఖరికి దేవుని దగ్గర నుంచి శాపం తెచ్చుకున్నాడు. అది ఏంటంటే, జీవితాంతం కష్టపడితే కానీ నీకు ఏది దక్కదు అనేది. కానీ స్త్రీ ప్రసవ వేదన సమయంలో ఒక్కసారి మాత్రమే ప్రసవ వేదన పడుతుంది, కష్టపడుతుంది. కానీ పురుషుడు జీవితాంతం భారములు మోసేవాడిగా, బాధ్యతలు భరించేవాడిగా, తర్వాత పోషించేవాడిగా, తర్వాత శిక్షించేవాడిగా, ఒక దారిలో పెట్టాల్సిన వాడిగా, అంతేకాకుండా కలలు కనేవాడిగానే మిగిలిపోయాడు. ఈరోజు చాలామందికి తల్లి ప్రేమ కనపడుతుంది కానీ తండ్రి ప్రేమ కనపడదు. తండ్రి ప్రేమను నేను ఎలా చెప్పగలను అని అంటే, ఒకరోజు నేను రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒక చెట్టు కనపడ్డది. ఆ చెట్టు బాదం చెట్టు, తెలుసా మీకు అందరికీ? బాదం చెట్టు, బాదం కాయలు ఉంటాయి. అదేదో పెద్ద పెద్ద కాయలు. నేను అడిగాను మా నాన్నని, నాన్నది ఏం చెట్టు అన్నాను. మా నాన్న ఏమన్నాడు? బాదం చెట్టు నాన్న అన్న. అవును, అది ఎలా తింటారు అన్న. దాంట్లో బాదం పప్పు ఉంటుంది, చాలా బాగుంటుంది అన్న. అనగానే సరే నేను తీసుకొస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళు అన్నాడు. మా నాన్నగారు కష్టపడి ఆ బాదం కాయలు కొన్ని తెచ్చాడు. కొన్ని తెచ్చి ఆ బాదాన్ని కొడితే దాంట్లో ఇంత బాదం కాయ ఉంటే అందులో ఎంత పప్పు ఉంటుంది? ఎంత పప్పు ఉంటుంది. దాన్ని మొత్తం మీద తీసి ఇచ్చాడు.
అబ్బాయి బాదంకాయ తింటానన్నాడు, ఇమ్మాను. కానీ మా అమ్మ తీసుకొచ్చి అది నాకు ఇచ్చింది. నాన్న బాదం అడిగావంట కదా, తిను అని చెప్పి మా అమ్మ నాకు తినిపించింది. కూర్చుంటే చదువుకుంటుంటే తినిపించింది. అయితే మీరు బాగా గమనించండి, నాకు బాదం తినిపించిన అమ్మ ప్రేమే కనపడ్డది, కానీ బాదంకాయ ఒలిచి ఇచ్చిన తండ్రి ప్రేమ కనపడలేదు. ఆ సాయంకాల సమయంలో మా నాన్నగారు ఒక చేతికి ఏదో వేసుకుని వచ్చారు. అప్పుడు ఏమైంది అని మా అమ్మ అడిగింది. నేనేం అడగలేదు, పిల్లలు అడగరు కదా తండ్రిని. నేనేం అడగలేదు. మా నాన్న ఏమన్నానంటే, వాడు బాదంకాయ అడిగాడు కదా, అప్పుడు సుత్తితో కూడుతుంటే అది జస్ట్ మిస్ అయ్యి నాకు చేతికి పడ్డది, తద్వారా నా చేతికి గాయమైంది అని చెప్పాడు. అయ్యో జాగ్రత్తగా చూసుకోవాలి కదని మా అమ్మ అడిగింది, కానీ నేనేం అడగలేదు. ఎందుకంటే మనకున్న ఫ్యాట్ అలాంటిది ఆ వయసులో. విషయం ఏంటంటే, తండ్రి చేసిన త్యాగం కనపడదు, అమ్మ తినిపించే ముద్ద కనపడుతుంది. అందుకే ఎక్కువ అమ్మ మీద పాటలు రాస్తారు, అమ్మ మీద పాటలు కడతారు, కానీ నాన్న మీద అంతగా ఎక్కువగా ప్రేమను చూపించిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. నేను ఎందుకు అంటున్నానంటే, మీరు చూపిస్తున్నారా లేదా అనేది కాదు, కానీ నాన్నకు నువ్వు ప్రేమ చూపించకపోయినా పర్వాలేదు, కానీ నాన్నకి కొన్ని ఆశలు ఉంటాయండి, కొన్ని కలలు ఉంటాయి. ఆ కలలను నిజం చేస్తేనండి ఆయనకున్నంత ఆనందము, ఆయన పొందినంత ఆనందము ఈ ప్రపంచంలో ఎవడూ పొందలేడు. ప్రతి తండ్రి తన బిడ్డలను ఎందుకు పెంచుతాడు? ప్రతి తండ్రి ఎందుకు నిర్వర్తిస్తాడు తన బాధ్యతని? ఎందుకు ప్రతి తండ్రి భారాన్ని మోస్తాడు? ఉదయమే లేస్తాడు, రాత్రికాల సమయంలో వస్తాడు, చెమటూరుస్తాడు, కష్టపడతాడు, పని చేస్తాడు, వస్తాడు. ఎందుకు అంటే ఆయన ఏం పిచ్చోడేం కాదు, ఆయనకి నిజంగా పిచ్చే. ఎవరంటే పిచ్చి అంటే తన కుటుంబం అంటే పిచ్చి. ఆ పిచ్చోడిని అర్థం చేసుకోలేని భార్యలు ఉంటారు, ఆ పిచ్చోడిని అర్థం చేసుకోనటువంటి తల్లిదండ్రులు ఉంటారు, ఆ పిచ్చోడిని అర్థం చేసుకోలేనటువంటి బిడ్డలు ఉంటారు. ఎందుకంటే నాన్న మీకు పిచ్చోళ్ళ కనపడతాడు, కానీ నాన్న అంటే ప్రేమించేవాడు, బాధ్యత కలిగినవాడు, భారం మోసేవాడు, నిందలు మోసేవాడు. మీకు అర్థం కావట్లేదు. ఈరోజు ఈ మాటలు ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. రీసెంట్గా ఒక వ్యక్తి తన తండ్రిని ఒక స్పీడ్గా నడిచే బైక్ ఒకటి కొనిమ్మంటున్నాడు. ఆ తండ్రి అంటున్నాడు, అయ్యా నేను నీకు కొనివ్వలేక కాదు, ఆ స్పీడ్గా నడిపే బైక్ నేను కొనిస్తే అది నువ్వు నడిపితే నీ ప్రాణానికి ఎక్కడ ప్రమాదమో నా పంచ ప్రాణాలు నువ్వే నాయనా, నీకేమనైతే నేను తట్టుకోలేను. నేను ఎంతగా కష్టపడుతుంది ఎందుకోసం? నీకోసం కదా. నాకు ఆ బైక్ కొనే స్తోమత లేదు, అయినా నువ్వు కొనమన్నాను, కొనివ్వగలను, కానీ అది నీ ప్రాణానికి ప్రమాదం. అయినాను ఆ కొడుకు, అసలు నువ్వు నా తండ్రివే కాదు, వాళ్ళ నాన్న చూడు, వీళ్ళ నాన్న చూడు అని అందరు నాన్నలను కంపేర్ చేసి మొత్తం మీద తండ్రికి మనశ్శాంతి లేకుండా చేశాడు. ఆ సమయం నా తండ్రి ఏం చేయాలో తెలియక సరే అప్పు చేసి తన కొడుకుని సంతోషపెట్టడానికి ఒక ఖరీదైన వేగంగా నడిచే బైక్ ఒకటి కొనిచ్చాడు. తండ్రికి తెలుసు దానివల్ల ప్రమాదం ఉంటుందని, దానివల్ల ఏం జరుగుతుందని ప్రతిరోజు బాధపడుతున్నాడు. కానీ ఒక రోజు రానే వచ్చింది. ఈ వేగంగా నడిచే బైక్ని తీసుకెళ్ళి ఈ పిల్లవాడు లారీని కొట్టాడు. అక్కడికక్కడే స్పాట్లో డెడ్ అయిపోయాడు, చనిపోయాడు. తండ్రి ఎవరి కోసం కష్టపడుతున్నాడు? తండ్రి ఎవరి కోసం వద్దన్నాడు? తండ్రి ఎందుకు చెప్పాడు? మాట వినని కొడుకులు ఈరోజు అనేక మంది తల్లిదండ్రులను బాధ పెట్టేవారిగా ఉంటున్నారు. జీవితాంతం ఏడ్చేవారిగా చేసేస్తున్నారు. బిడ్డలు ఏడ్చేసేవారిగా చేస్తున్నారు. నాయన ఆ మొబైల్ వద్దు, ఆ గేమ్ ఆడొద్దు, ఆ గేమ్ ఆడితే నువ్వు పిచ్చోడు అయిపోతావు అంటే మాట వినట్లేదు. గేమ్సే ఆడుతున్నారు, ఆ మొబైల్లో గేమ్సే ఆడుతున్నారు, ఆ కంప్యూటర్లో గేమ్సే ఆడుతున్నారు. నీకేం తెలియదు నాన్న ఇందులో ఎంత మజా వస్తుందని. ఆఖరికి తుదకు అది మరణానికి దారి తీస్తుంది. తర్వాత తల్లిదండ్రులు ప్రలాపిస్తున్నారండి. ఎంతోమంది యవ్వన బిడ్డలు, అంత్యకాల దినాలు యవ్వన బిడ్డలు చాలామంది చనిపోతూ ఉంటారు. ఈ భయంకరమైన దినాల్లో బైకుల కోసం, మొబైల్ కోసం, లేదా ఇంకో విచిత్రమైనటువంటి పిచ్చి పిచ్చి పనులు చేసి వాళ్ళు తల్లిదండ్రులకు దూరం అయిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక తండ్రి తన కుమారుని పట్ల ఆవేదన పడినట్లుగానే ఆ దేవాతి దేవుడు కూడా ఆవేదన పడుతున్నాడు. అసలు ఇది నీ తండ్రి చిత్తం వేరు, ఆయన ఉద్దేశం వేరు. ఆ పరలోకపు తండ్రి యొక్క ఉద్దేశం ఎలాంటిదంటే,
ఆదికాండం 1:28 అంటున్నాడు, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిండించుకోండి, దాన్ని లోపరచుకోండి, దాన్ని ఏలుకోండి. యువర్ ఏ రూలర్, పరిపాలన చేయి. జలప్రళయం వచ్చింది. జలప్రళయం వచ్చిన తర్వాత కూడా ఆదికాండం 9వ అధ్యాయంలో సేమ్ అదే మాట్లాడుతున్నాడు. మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిండించండి, విస్తరించండి, దాన్ని లోపరచుకోండి, భూమి మీద ఉన్న ప్రతి జంతువు మీకు ఆహారం అవుతుంది, ఏది కావాలితే అది తినచ్చు, సంతోషంగా ఉండండి అంటున్నాడు. అంటే మరలా జలప్రళయం తర్వాత కూడా 9వ అధ్యాయంలో సేమ్ అదే ఆశీర్వాదం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అర్థమవుతుందో లేదు కానీ దేవుని యొక్క చిత్తం ఏంటంటే మీరు సుఖంగా ఉండాలి. చెప్పండి గట్టిగా, మేము సుఖంగా ఉండాలి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషిని దేవుడు కష్టపెట్టాలని కాదండి. కొన్ని సినిమా పాటలు పాడుతూ ఉంటారు, అంటే లిరిక్స్ రాస్తూ ఉంటారు రచయిత. తీరని అన్యాయం చేశాడు దేవుడని. దేవుడు ఏం దేవుడా, కళ్ళు మూసుకున్నావా దేవుడా నువ్వు, ఇలాంటివి ఎందుకు చేసావని అర్థాన్ని ఇచ్చే మాటలు మాట్లాడతాడు. దేవుడు ఏ మనిషికి కీడు చేసేవాడు కాదు. గుర్తుంచుకోండి, ఫస్ట్ పాయింట్. దేవుడు అన్నవాడు ఏ మనిషిని కష్టపెట్టేవాడు కాదు. దేవుడు ఏ మనిషికి రోగం పెట్టేవాడు కానే కాదు. దేవుడు ఏ మనిషిని కావాలని చంపేవాడు కాదు. దేవుడికి మనిషి పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. కానీ ప్రతి ఒక్కరూ తన స్వకీయమైన దురాశల చేత ఎర్వబడి మరులు కలపబడి పాపం చేస్తూ దేవుడు అనుగ్రహించిన కృపను పొందుకోలేకపోతున్నారు. ఒక విధంగా చూడాలంటే దేవునికి నీ పట్ల ఉన్న ప్లాన్, ఆయన ఉద్దేశం విచిత్రమైనది, చాలా విచిత్రమైనది. ఆయన ఉద్దేశం వేరు, కానీ కావాలనే కష్టాలు తెచ్చుకున్నది నువ్వే, కావాలని ఇరుకుల్లో పడింది నువ్వే, కావాలని నీ సమస్యను కొని తెచ్చుకున్నది నువ్వే. ఆఖరికి దేవుడు నాకేం చేశాడని ప్రశ్నించేది కూడా నువ్వే. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ గమనించండి, దేవుని ఉద్దేశం వేరు. దేవుని ఉద్దేశం అంటే ఆ తండ్రి ఉద్దేశం వేరు. ఆ తండ్రి ఉద్దేశం ఏంటంటే నువ్వు బాగుండాలి, నువ్వు ఆశీర్వదించబడాలి. చూడండి, ఈ లోకంలో నా తండ్రి అనేటువంటి ఒక చక్కని నా తండ్రి అని పిలవడానికి ఎవరు పడితే వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు దేవుడు. అసలు మనిషి అనేవాడు నా తండ్రి అని పిలవకూడదు దేవుణ్ణి. కానీ ఒక్క చోట నుండి దేవుడు నా తండ్రి అని పిలిచే భాగ్యము ఒక్కరికే ఇచ్చాడు. అది దావీదు దగ్గర నుండి ఇచ్చాడు. సో 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 13 నుండి 16 వచనాలు చదువుదాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 13 నుండి 16 వచనాలు చదువుదాం. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. నేను అతనికి తండ్రినయ్యుందును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతని శిక్షింతును గాని, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. చూడండి, ఇక్కడ నుంచి దావీదుతో మాట్లాడుతున్నాడు. నీ కుమారుడు, నీకు నీ కుమారుడికి ఒక ఛాన్స్ ఇస్తున్నా. అదేంటంటే నన్ను నా తండ్రి అని పిలిచే భాగ్యం నీకు ఇస్తున్నాను. ఇక్కడ నుంచి అండి ఈ 2వ సమూయేలు గ్రంథం ముందు ఎక్కడ కూడా దేవుడిని నా తండ్రి అని పిలిచిన వారు లేనేలేరు, పిలవనివ్వలేదు దేవుడు. పాత నిబంధన గ్రంథంలో ఆదికాండంలో అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. నిర్గమాకాండంకి వచ్చేసరికి మోషే దగ్గరకు వచ్చినప్పుడు యెహోవా అను నామము ప్రకటించబడింది. అక్కడికి వచ్చేటప్పటికి యెహోవా నా తండ్రి, యెహోవా అని పిలవడం మొదలుపెట్టారు. కానీ నా తండ్రి అని తండ్రిని సంబోధించినట్లుగా, తండ్రిని పిలిచినట్లుగా పిలుచుకునే భాగ్యము దావీదు నుండి మనకు అనుగ్రహించబడింది. అందుకే మనము నా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి అని పిలుస్తున్నాం. ఎందుకు వచ్చింది అంటే దావీదు మహారాజు గొర్రెలు కాసుకునేవాడిని దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడు? మహారాజుగా తీసుకెళ్ళాడు. ఆయన దేవదారుమాలతో కట్టబడినటువంటి మందిరంలో నివసిస్తూ నా దేవుని మందసం ఎక్కడుంది? డేరాల్లో ఉందనుకుని ఆ మందసం కోసం ఒక మందిరం కట్టాలనే ఆలోచన ఆయనకి రాగానే దేవుడు, నాయన ఇప్పటికీ నువ్వు వృద్ధుడు అయిపోయి చాలా యుద్ధాలు చేసావు, ఇక వద్దు, నీ కుమారుడైన సొలొమోను ద్వారా ఇది కట్టిస్తాను అని చెప్పి సొలొమోనుకి దావీదుకి, అంటే ఆయనకు వచ్చిన ఆలోచన బట్టి వాళ్ళిద్దరికీ ఒక ఆశీర్వాదం ఇచ్చాడు. అదేంటంటే నా తండ్రి అని పిలుచుకునే భాగ్యం, నా తండ్రి అని పిలుచుకునే భాగ్యం ఇచ్చాడు.
అందుకే అక్కడి నుంచి నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి అని పిలుస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తండ్రి సొలొమోను తన తండ్రి అయిన దావీదుని ఏమని పిలిచేవాడు? నా తండ్రి అని పిలిచాడు. కానీ ప్రార్థనా గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత, మోకరించిన తర్వాత నా తండ్రి అని ఎవరిని పిలిచేవాడు? సొలొమోను ఎవరిని పిలిచేవాడు? దేవాది దేవుని పిలిచాడు. చప్పటి కూడా దేని మేపడతాం. అయితే చూడండి, మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయంలో చదివినట్లయితే 1వ వచనం నుండి, మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి చదివినట్లయితే, దావీదునకు మరణకాలము సమీపించగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగో ఆజ్ఞ ఇచ్చెను. లోకులందరూ పోవలసిన మార్గంలో నేను పోవచ్చున్నాను, కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకున్న నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనికలను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆ న్యాయ విధులను, శాసనములను గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనసుతోనూ సత్యమును అనుసరించి నడుచుకుని ఎడల ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మారడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణం చేసిన మాటను స్థిరపరచుదును. హల్లెలూయా. దావీదు చనిపోయే టైం, అంటే మరణకాలం, వృద్ధాప్యం వచ్చింది, చచ్చిపోతాడు కొద్ది రోజు. ఆ టైంలో తన కుమారుడైన సొలొమోను పిలిచి అంటున్నాడు, నాయన లోకులందరూ పోవలసిన మార్గం నేను వెళ్ళిపోతాను. అంటే నేను చచ్చిపోయే టైం వచ్చింది, నేను వెళ్ళిపోతాను, నేను చనిపోతాను. కానీ దేవుడు నాకు ఒక ఆశీర్వాదం ఇచ్చాడు, నిత్యము ఈ సింహాసనం మీద ఒకడు ఉంటాడని. అది ఆయన మాటిచ్చిన మాట వాస్తవమే, కానీ అది నిలుపుకోవాలంటే యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నువ్వు నడుచుకుంటే అది నీకు, నీ పిల్లలకు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. చప్పుడు కూడా దేని భయపడతాం. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై, షరతులు వర్తిస్తాయి. దేవుడు మాట ఇచ్చాడు, కరెక్టే. ఆ మాట ఎవరికి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే, నువ్వు జాగ్రత్త కలిగి, బహు జాగ్రత్తగా కలిగి యెహోవా ధర్మశాస్త్రమునంతటిని నువ్వు అనుసరిస్తే నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉంటారు. దానికి మనకి తెలుగులో ఒక సామెత ఉంది, తల్లి చేను మేస్తే పిల్ల గట్టు మేస్తుందా అంటే గట్టును మేస్తుందా అంటే, తల్లి ధైర్యంగా వెళ్ళిపోయి చేరు తినేస్తుంది. వెళ్ళి పిల్ల వెళ్ళి అయ్యో అమ్మీ నువ్వు అలా తినకూడదని చెప్పి గట్టును మేస్తుందా? ఏం చేస్తుంది? తల్లి కూడా తల్లే వెళ్ళిపోయిందంటే, ఇంక నా తల్లి పక్కన ఉందంటే ఈ చిన్న దూడ కూడా వెళ్ళిపోయి ఏం చేస్తుంది? చేరు తినేస్తుంది. ఎందుకు తల్లిదండ్రులు భయభక్తులు కలిగి ఉండాలి? ఎందుకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి? ఒకటే రీజన్, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే కదా నీ బిడ్డలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. నువ్వే లోకంలో తిరుగుతూ ఉంటే, ఈ లోకంలో విలాసవంతమైన జీవితాలు జీవిస్తూ ఉంటే, లోకాశల్లో పడి తిరుగుతూ ఉంటే నీ బిడ్డలు దేవుని యందు భయభక్తులు కలిగి ఎలా జీవిస్తారు? ఒక్క మాట చెప్తాను చూడండి, దావీదు బతికి ఉన్నంతకాలము సొలొమోను ఒక్క తప్పు కూడా చేయలేదు. చప్పటి కూడా దేవుని భయపడతాం. వాస్తవం ఇది. దావీదు బతికి ఉన్నంతకాలము సొలొమోను ఒక్క తప్పు కూడా చేయలేదు. దావీదు చనిపోగానే, దావీదు మరణించగానే సొలొమోను పెళ్ళిళ్ళు చేసుకోవడం మొదలుపెట్టాడు. ఆ పెళ్ళిళ్ళు కాస్త నాన్ స్టాప్ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయంలో చూసినట్లయితే అనేక మంది స్త్రీలు తన భార్యలు దేవుని యొద్ద నుండి ఆయన మనసును తిప్పివేసిరి అని వ్రాయబడి ఉంది. మారిపోయాడు. అంటే తన తండ్రి ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని కుమారుడైనటువంటి సొలొమోను అనుభవించాడు, కరెక్టే. కానీ తాను భయభక్తులు కలిగి ఉంటే తన పిల్లలకు దాన్ని ట్రాన్స్ఫర్ చేసేవాడు, ఆశీర్వాదము వెళ్ళేది. కానీ ఆయన ఎప్పుడైతే దేవుని విడిచిపెట్టాడో, దేవుడు అతన్ని విడిచిపెట్టాడో రాజ్యము 2 భాగాలైపోయింది. అక్కడ నుండి ఈ యొక్క సొలొమోను కుమారులు విగ్రహారాధికులుగా మారిపోయారు. అంటే చూడండి, ప్రేమ కలిగిన దావీదు తన తండ్రికి ఏమనుగ్రహించాడు? సింహాసనాన్ని అనుగ్రహించాడు. అదే సొలొమోను ఆ తండ్రి చూపించిన ప్రేమను చూపించినట్లుగా ఆయన కూడా ప్రేమ చూపించగలిగితే తన కుమారుడైన రెహబాము చరిత్ర వేరుగా ఉండేది. కానీ అలా చేయలేదు. మీకు అర్థమవుతుందా లేదా? అంటే ఒక నిజమైన తండ్రి తన కుటుంబాన్ని ప్రేమిస్తే, ఆ కుటుంబము ప్రేమించినట్టయితే, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ప్రేమిస్తే ఆ ప్రేమ తరతరాలకు వర్ధిల్లుతుందండి. అందుకే యెరూషలేము కుమార్తెలు ఏడుస్తున్నప్పుడు, యెరూషలేము కుమార్తెలారా ఏడవకండి, మీ పిల్లల గురించి ఏడవండి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు అన్నారంటే,
మీరు ఏడిస్తే ప్రయోజనం లేదు. దేవుని మాటలు చొప్పున అనుసరించి నడుచుకోండి. కొందరు ప్రార్థన చేయండి అనగానే కళ్ళు మూసుకుని ఏడ్చేస్తూ ఉంటారు. అలా ఏడిస్తే ప్రయోజనం ఏం లేదండి. నువ్వు దైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేస్తుంది. ఆ మారు మనసు నిమిత్తం నిజంగా ఏడిస్తే, నేను చేసింది తప్పు అని ఏడిస్తే దానికి ఒక అర్థం ఉంటుంది, దానికి ఒక పరమార్థం ఉంటుంది, దానికి ఒక జవాబు ఉంటుంది, ఒక గిఫ్ట్ ఉంటుంది నీకు ఏదైనా ఏడ్చావు కాబట్టి. కానీ ఏదో నేను ప్రార్థనలో ఏడవాలి కాబట్టి అని ఏడిస్తే దానివల్ల ప్రయోజనం ఏమి లేదండి. మా బంధువులు ఒక ఆవిడ అలాగే నేను వెళ్ళినప్పుడల్లా మోకరించమనగానే ప్రార్థన చేసుకుందామని మోకరించగానే నన్ను ప్రార్థన చేయనిచ్చేది కాదు. ఎందుకంటే ఆమె ఏడ్చుకుంటాం, ముక్కు చేద్దాం, ఇంకా చేసేసేదండి. ఏడిచేద్దాం ఉండేది. నాకు అసలు ప్రాణం అసలు ఆగేది కాదు. ఒకరోజు అడిగేశాను, ఎందుకమ్మా నువ్వు అలాగే ఏడుస్తున్నావు అంటే, మా పాస్టర్ గారు చెప్పారండి, మొర్రపెట్టి ప్రార్థన చేయమన్నారండి. ఇటు మొర్రపెట్టి ప్రార్థన చేయమంటే నిలబడినప్పుడు ఏడవడం. అసలు ఈ ఏడుపుకి ఏమైనా అర్థం ఉండాలి కదా. నువ్వు ఏడ్చావంటే దేవుడు దిగి రావాలా. హిజ్కియా కన్నీటి ప్రార్థన దేవుడు దిగి వచ్చేలా చేసింది. చప్పటి కూడా దేవుని మేము పడతాం. హల్లెలూయా. నీ ఏడుపుకి ఒక అర్థం ఉండాలా. ఏదో మా పాస్టర్ గారు చెప్పారు, ఈ మొరపెట్టి ప్రార్థన చేయమన్నారు, కన్నీటి ప్రార్థన చేయమన్నారు అని చెప్పేసి లేనిపోని కన్నీరు రప్పించుకుని నీకు నువ్వుగానే రప్పించుకుని ఏడితే దానివల్ల ప్రయోజనం ఏంటి? మీరు బాగా గమనించండి. ఇక్కడ కూడా మరి తండ్రి అనుగ్రహించినటువంటి ఆ కృపను, ఆ గ్రేస్ ఏదైతే ఉందో అది సొలొమోను అనుభవించాడు, కానీ తన కొడుకు ఇవ్వలేకపోయాడు. దానివల్ల ఏంటి ఉపయోగం ఏముంది? కాబట్టి మీరు బాగా గమనించండి. తండ్రి కుమారుని దగ్గర నుంచి ఏం కోరుకుంటాడంటే ఒక రెస్పెక్ట్, విధేయత. నువ్వు ఎప్పుడైతే తండ్రి కోరుకున్నట్లుగా నువ్వు జీవిస్తావో ఆ తండ్రి ఎంతో సంతోషిస్తాడండి. ఈ లోకంలో పొద్దుటే లేచి ఎక్కువ టైం కష్టపడి తక్కువ నిద్రపోయే వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే భూమి మీద తండ్రులే, నాన్నలే. మరి అలాగని తల్లులు ఏం తక్కువ తిన్నారా అంటే, తల్లులకి ఇచ్చినటువంటి కష్టాన్ని తల్లులు కూడా దేవుడు ఇచ్చాడు. బైబిల్ చెప్తుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది. ఏ తండ్రి అయితే బయటికి వెళ్ళి కష్టపడి వస్తాడో ఆ కష్టార్జితాన్ని నాశనం చేయాలన్నా ఇంట్లో దీపమే. ఇంట్లో దీపం కాల్చేది దీపమే, వెలుగునిచ్చేది కూడా దీపమే. ఇంటిని కాల్చేసేది. చిన్నప్పుడు ఒక ఇల్లు తగలడిపోయింది మాకు కొంచెం దూరంలో. అప్పుడు తాటాకులతో ఉండేది కదా పల్లెటూరులో. ఎందుకంటే ఆమె వెలుగు ఎక్కువ రావాలని చెప్పి దీపం లాంతరు గట్టిగా పెట్టి ఆ తాటాకు సూరికి ఆ దీపం పెట్టింది. ఈ యొక్క లైటింగ్కి కాసేపటికి అలాగా మసంటుకుని అదేమైపోయిందంటే కాలిపోయింది. ఆ ఇల్లు అంతా తగలడిపోయింది. ఏ వెలుగిచ్చే దీపం ఆమె ముట్టించి ప్రతిరోజు వెలిగించే దీపమే, కానీ ఒకరోజు మొత్తం ఇల్లును మొత్తం తగలగొట్టి ఇలా చేసింది. అంటే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, మూడురాలు తన చేతులతో ఉంటుంది, తన చేతులతో తన ఇల్లును ఓడబెరుక్కుంటుంది. మగాడు కష్టపడి సంపాదిస్తూ ఉంటే ఆడవాళ్ళు చక్కగా ప్రేమతో దాన్ని చక్కబెట్టుకోవాల్సిందే వాళ్ళే, వృధా చేసేది కూడా వాళ్ళే, పాడు చేసేది కూడా వాళ్ళే. రెండు వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. కొంతమంది పురుషులు అసలు ఏమీ చేయనివారు, అన్నీ వాళ్ళే, కర్త కర్మ క్రీమ అంట, మనం వాళ్ళని ఏమీ చేయలేము. కానీ ఏ కుటుంబం అయితే భార్య భర్తలు ఇద్దరు ఏక మనసుతో ఉండి మన కుటుంబము, మన పిల్లలు, మనం వృద్ధి చెందాలని అనుకుంటారో ఆ కుటుంబం వేరే లెవెల్ ఉంటుందండి, వేరే లెవెల్ ఉంటుంది. కానీ కొంతమంది స్త్రీలు భర్త ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత పాడు పనులు చేసే స్త్రీలు ఉన్నారు. తండ్రి ఉద్యోగంకి వెళ్ళిన తర్వాత పిల్లలు కూడా పాపిష్టి పనులు చేసేవాళ్ళు ఉంటారు. తండ్రి చూడట్లేదులే అని. అక్కడ మీరు తండ్రిని మోసం చేస్తున్నారు అనుకోకండి. భార్యలారా మీ భర్తలు మోసం చేస్తున్నాము అనుకోకండి. బిడ్డలారా మీ తండ్రిని మోసం చేస్తున్నాము అనుకోకండి. మీరు మోసం చేసేది మీ తండ్రిని కాదు, మీ జీవితాలనే. మీ పరమ తండ్రిని మీరు మోసం చేస్తున్నారు. మీరు చనిపోతే మీరు పోయేది నరకమే. ఎందుకంటే ఆయనకి బాధ్యత ఇచ్చాడు దేవుడు, పురుషుడికి బాధ్యత ఇచ్చాడు. నువ్వు వెళ్ళి కష్టపడరా నాయన అన్నాడు. అది ఇప్పుడు ఎందుకు, ఫ్రమ్ జెన్సిస్ 3వ అధ్యాయంలోనే దేవుడు అది ఇచ్చేసాడు అంతే. ఆ కష్టం ఇంకా అది భూమి మీద నరుడు పుట్టిన ప్రతి ఒక్కడు కూడా కష్టపడాల్సింది. ఈవెన్ పెళ్లి కాని పిల్లలు కూడా కష్టపడుతున్నారు. ఎందుకంటే అది పుట్టుకతో వచ్చేసింది అంతే, కష్టపడాలి. ఎవరైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఇంకా కష్టపడుతూనే ఉంటారు, పని చేయాల్సింది. చూడండి, డిగ్రీ అయిన తర్వాత లేదా పీజీ అయిన తర్వాత లేదా చదువు అయిపోయిన తర్వాత, చదువు రాకపోయినా మధ్యలో ఆగిపోయిన తర్వాత వాడు ఏమంటాడు వెంటనే, ఏదో కష్టపడాలండి బాబు, లేకపోతే పని అవుదా అంటాడు. ఎందుకంటే ఆ కష్టపడేటువంటి ఆ బాధ్యతను ఇచ్చింది కూడా ఎవరు? దేవుడే. ఈ బాధ్యతను కూడా ఇచ్చింది దేవుడే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలా అర్థం చేసుకునే వాళ్ళుగా ఉండాలి.
ఇక్కడ ఒక మాట ఉంటుంది, సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చదువుదాం. సామెతల గ్రంథం 13:1. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోపడ్డాడు. తండ్రి శిక్షించిన కుమారుడు ఏమవుతాడంటండి? చెప్పాలి గట్టిగా, జ్ఞానం గలవాడు. తండ్రి ప్రేమించేవాడుగానే ఉండకూడదండి, తండ్రి శిక్షించేవాడిగా కూడా ఉండాలి. ఎందుకంటే తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడవుతాడు. కుమారుడవని కుమార్తెవని. నేను నా బిడ్డల్ని ఎంత ప్రేమిస్తానో వాళ్ళు తప్పు చేస్తే నా ప్రతాపం ఏంటో వాళ్ళకి చూపిస్తా. ప్రతి ఒక్కరూ అలాగే చేయాలి. బెత్తము వాడని తండ్రి తన కుమారునికి విరోధి. ఎంతమంది చదవరు ఈ మాట? పిల్లలను మనం ప్రేమించాలి, కానీ వాడిని గారాబం చేసి ఏదో ప్రయోజపడి భారం మోస్తున్న సమస్తమైన జనులు నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతికి అలా చేస్తారని చెప్పి ఆడు ఇప్పుడు మోసుకుంటా నువ్వు మోస్తే నువ్వు చచ్చిపోయే వరకు నన్ను మొయ్య అంటాడు, కానీ ఆడు కాళ్ళ మీద నిలబడ్డు. ఒక నిజమైన తండ్రి ప్రేమించేవాడు బాధ్యత మోస్తాడు, భారం మోస్తాడు, పోషిస్తాడు, అంతేకాకుండా భరిస్తాడు, కానీ శిక్షిస్తాడు. ఎందుకంటే వాడికి సరైన మార్గం చూపించేవాడు కూడా తండ్రి. ఒకవేళ నేనే నడిచేస్తాను, నేనే మోసేస్తానంటే నీ జీవితం ఎప్పుడు అంతమైపోతుందో నీకు తెలియదు. కాబట్టి నీ పిల్లలకు సరైనటువంటి శిక్షణలో నువ్వు నడిపించకపోతే రేపు వాళ్ళు నీకు విరోధులుగా మారిపోతారు. ఎప్పుడు కూడా నా మీదే ఆధారపడని వాడిని ఒక పారాసైట్ లాగా చేయకూడదు, పరాన్న జీవిలాగా నువ్వు చేయకూడదు. కొడుకైనా కూతురైనా తన కాళ్ళ మీద తను నిలబడేలాగా చేయాలి. ఈ లోకంలో జీవించాలంటే ధైర్యం కావాలి. ఆ ధైర్యాన్ని వాళ్ళకి ఎప్పటికప్పుడు అందించేవాళ్ళే నిజమైన పేరెంట్స్. వాళ్ళకి చదువు వచ్చినా రాకపోయినా అనవసరం, అది చదువు వస్తే ఓకే మంచిది, చదువు రాకపోయినా పర్వాలేదు. వాళ్ళకి ఈ లోకంలో జీవించడానికి నువ్వు ధైర్యాన్ని అనుగ్రహించాలి, అంటే ధైర్యాన్ని చూపించాలి, ఆ ధైర్యంగా బతకడం ఎలాగో నేర్పించాలి. ప్రతి తండ్రి తన కుమారునికి ఏ టైంలో ఏది ఉపదేశించాలో, ఎప్పుడు శిక్షించాలో అన్నీ నువ్వే జ్ఞానంతో యుక్తంగా ఆలోచించాల్సి. అందుకే తండ్రి శిక్షించిన కుమారుడు ఏమవుతాడంట? చిన్న కుమారుడు జ్ఞానం గలవాడు అవుతాడు. మీకు తెలుసో తెలీదో, దేవుడు మనిషిలో ఉన్న భక్తిని పెంచడానికి 3 రకాలైనటువంటి మార్గాలను ఎంచుకుంటాడు. ఒకటి, నీకు శత్రువులు ఎక్కువగా చేస్తాడు. నీకు అందరూ విడిచిపెట్టి నీకు శత్రువులు ఎక్కువ కొలిది, అప్పుడు దేవుని దగ్గరికి వచ్చేస్తావు. వచ్చి నువ్వేమంటావు? అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధం చేశాను ప్రభువా, శత్రువులు ఎక్కువైపోయారు, నన్ను క్షమించు. ఎక్కడికి వస్తావు? యేసయ్య దగ్గరికి వస్తావు. అవునా? శత్రువులు ఎక్కువైతే మీరు బాగా గమనించండి. మీ అందరికీ వచ్చిన టిప్ చెప్తాను, గుర్తుంచుకోండి. నువ్వు కానీ దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వు ఏ స్నేహితులతో ఎక్కువగా టైం పాస్ చేస్తావో ఆ స్నేహితులు నీతో ఉండరు. ఏంటి అలా చూస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్, నేను మా జోసెఫ్ ఇద్దరం మంచి స్నేహితులు. మా జోసెఫ్ ఎప్పుడు రమ్మంటే నేను బయటికి వెళ్ళిపోతా, ఆయన నన్ను రమ్మంటే నేను వెళ్ళిపోతాను, నేను రమ్మంటే ఆయన వెళ్ళిపోతాడు. ఎంత ప్రాణ స్నేహితులం అంటే ఈ స్నేహం కోసం మందిరాలు కూడా మానేస్తాం, ప్రేయర్లు చేసుకోవడం మానేస్తాం. మేమిద్దరం సంతోషంగా ఉండాలని గడపడానికి ప్రయత్నం చేస్తాం. గంటలు మాట్లాడుకుంటాం, కానీ పావు గంట కూడా వాక్యం చదవం. అలాంటప్పుడు మా స్నేహాన్ని చూసి దేవుడు అబ్బా ఏమి స్నేహం అనుకుంటాడా? నాకన్నాను, నీ తల్లినైనాను, నీ తండ్రినైనాను, నీ అన్ననైనాను, నీ చెల్లెలనైనాను నువ్వు ఎక్కువగా ప్రేమించిన ఎడల వీరు నాకు పాత్రులు కారన్నప్పుడు అందులో స్నేహితుడు కూడా ఉన్నాడు. కాబట్టి దేవుడికి ఇచ్చే టైం మీరు దేవుడికి ఇవ్వండి. దేవుడికి ఇచ్చే టైంలో కూడా నువ్వు స్నేహం కోసము, నీ బంధుత్వం కోసం, నీ రక్త సంబంధం కోసం నువ్వు వాడితే అప్పుడు నీకు శత్రువులు ఎక్కువైపోతారు. నమ్మినోడే మోసం చేసేస్తాడు, నీ స్నేహితుడే నిన్ను మోసం చేస్తాడు. అందుకే ఎక్కువ బాధలు దేవుడికి చెప్పుకోండి, స్నేహితులు చెప్పుకోకండి. ఎక్కువ బాధలు దేవుడికి చెప్పుకోండి, రక్త సంబంధులకు కాదు. ఎక్కువ బాధలు, నీకు ఏ బాధ ఉన్నా దేవుడికి చెప్పుకోండి. కానీ నీ ఇరుగు పొరుగులకి చెప్పుకోవడంలో ప్రయోజనం ఏం లేదు. కానీ ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పండి, ఎవరికి చెప్పకూడదో వాళ్ళకి చెప్తారు, ఎవరికి చెప్పాలో ఆయనకి చెప్పరు. అదే క్రైస్తత్వం. కానీ నిజంగా నువ్వు ఆయనకి చెప్తే, ఆయనకి టైం కేటాయిస్తే
ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తే, ఆయన యందు నువ్వు యథార్థంగా ఉంటే, ఆయనకి ఇచ్చే సమయం నువ్వు ఇస్తే, ఆయన నీ జీవితాన్ని ఆశ్చర్యకరంగా మార్చేస్తాడు. చప్పుడు కూడా దేని పడతాం. అర్థమవుతుందా మీకు నేను చెప్పింది? కానీ ఇది చెయ్యరు, మనం ఇది ఇష్టపడరు. మీకు ఇష్టమైనది మీరు చేస్తారు కనుక మీలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుకే శత్రువులు ఎక్కువ అవుతున్నాను. రెండోది, ఇంకొక మార్గాన్ని కూడా ఎంచుకుంటాడు. ఆర్థికంగా కొడతాడు దేవుడు, ఫైనాన్షియల్గా మోట్టుకాయలు వేస్తాడు. అప్పుడు నువ్వు అప్పులు అనే ఊబిలో కూరుకుపోతావు తెలియకుండానే. అంటే దేవునితో సహవాసం ఉన్నప్పుడు దేవుడు కీడు నుండి తప్పిస్తాడు, మేలు జతపరుస్తూ ఉంటాడు. నువ్వు దేవునికి ఎప్పుడైతే దూరం అయిపోయావో, నువ్వు స్నేహం కోసమో, నీ బంధుత్వం కొరకు, రక్త సంబంధం కోసమో నువ్వు ప్రాకులు ఆడుతున్నావో, వాళ్ళు నిన్ను ఇరుకుల్లో ఇబ్బందుల్లో కలగజేసి నిన్ను అప్పులు అనే ఊబిలో పడేస్తారు. ఆ టైంలో ఆ ఊబిలో నుండి పైకి లేపవలసింది ఎవరు? ఆడెవరు రారు, పడేయడం వరకే చేస్తారు, వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఆ టైంలో నువ్వు ఎవరి దగ్గరికి రావాలా? దేవుడి దగ్గరికి రావాలి. ఎవరికి మొరపెట్టుకోవాలా? దేవుడికి మొరపెట్టాలి. నిన్ను లేపేది ఎవరు? ఆయనే లేపాలి. అప్పుడే అప్పులు అనేవి దేవునికి దగ్గర చేస్తే దూరం చేస్తే? చెప్పండి, మీరు చెప్పాలి గట్టిగా. దేవునికి దగ్గర చేస్తే దూరం చేస్తాయి, దగ్గర చేస్తాయి. అదేవిధంగా వ్యాధులు వచ్చినప్పుడు నానా యాతనలు పడుతూ ఉంటాం. ఈ వ్యాధి పర్వాలేదని ఎవడని అనుకుంటాడా? దీర్ఘకాల వ్యాధి అనేది నా దగ్గర నుండి తొలగిపోతే బాగుండును అనుకుంటారు. ఆ వ్యాధి వచ్చినప్పుడు దేవునికి దగ్గర అవుతాం. అందుకే కొన్నిసార్లు షుగర్ పెరుగుతూ ఉంటుంది, డౌన్ అవుతూ ఉంటుంది, బీపీ పెరుగుతూ ఉంటుంది, డౌన్ అవుతూ ఉంటుంది, థైరాయిడ్ పెరుగుతూ ఉంటుంది, డౌన్ అవుతూ ఉంటుంది. అప్పుడు నీకేమవుతుందంటే దేవునికి ప్రార్థన చేయాలబ్బా, కొంచెం పెరుగుతుంది అన్న, ప్రార్థన చేయండి అంటారు. ఇవన్నీ ఏంటంటే దేవునికి దగ్గరగా చేయడానికి దేవుడు కొన్ని ఆయుధాలను ప్రయోగిస్తుంటాడు. అందులో శత్రువులు, ఆర్థిక సమస్యలు, తర్వాత రోగాలు. ఇవన్నీ మనిషికి మంచిదే. అంటే ఇవన్నీ మనం కోరి తెచ్చుకున్నవి. ఇది దేవుడు కావాలని పేరు చొప్పున తీసుకొచ్చి మీకు కొన్ని గిఫ్ట్లు అంటే వరాలు ఇచ్చినట్లుగా మీకు ఏమి ఇవ్వలేదండి దేవుడు. ఇవి మనుషులు కోరి తెచ్చుకున్నవి. కానీ తండ్రి యొక్క చిత్తం ఏంటి? మీరందరూ బాగుండాలని. కానీ మీరుగా బతికితే, దేవుడిచ్చిన దానిలో సంతోషంగా బతికితే అసలు ప్రాబ్లమే ఉండదు. కానీ ప్రాబ్లం కొని తెచ్చుకున్న వాళ్ళు మనమా? ప్రాబ్లం తీసుకొచ్చి ఇచ్చింది దేవుడా? మనమే కొని తెచ్చుకున్నాం. కాబట్టి దేవుని యొక్క తండ్రి యొక్క చిత్తం, నీ తండ్రి యొక్క చిత్తం నువ్వు బాగుండాలి, నీ తండ్రి యొక్క చిత్తం కూడా నువ్వు బాగుండాలనేది ఆశ. కాకపోతే అర్థం చేసుకోవాలి, ఒక పురుషుని యొక్క అంటే ఒక నాన్న లేదా ఒక తండ్రి పడిన కష్టము అర్థం చేసుకోవాలి. ఈరోజు ఫాదర్స్ డే అంటే చాలామంది పిల్లలు స్టేటస్లు పెడతారు, వాళ్ళ డాడీ ఫోటో పెట్టి హ్యాపీ ఫాదర్స్ డే అని. దాంట్లో తండ్రి గొప్ప సంతోషం ఏమి అనుభవించడండి. అసలు ఒక తండ్రికి నిజమైన సంతోషం ఎప్పుడో నేను మీకు చెప్పి ముగిస్తాను. తండ్రి కలలు కనేవాడిగా ఉంటాడు అని చెప్పాను నేను. లాస్ట్ పాయింట్ అది, తండ్రి కలలు కనేవాడు. ప్రతి జీవితంలో ఒక రాత అంటారు మనోళ్ళు. నా రాత ఇంతేరా, ఇక్కడి వరకే వచ్చాను, నా చదివేదో నేను చదువుకున్నాను, బట్ నువ్వు నాకులా ఉండకూడదు, అందుకే నేను ఎంత కష్టపడుతున్నాను, పొద్దుట పోతున్నాను, సాయంత్రం వస్తున్నాను, నువ్వు నాకన్నా గొప్పడు అవ్వాలరా, నన్ను కూర్చోబెట్టి పోషించాలి, ఇది నా కోరిక, నా కళ. ఈ తండ్రి దేన్ని చూసి తన కష్టాన్ని మర్చిపోతాడు అంటే తన పిల్లల భవిష్యత్తును తన కష్టంలో చూసుకుంటూ మర్చిపోతాడు. అది బాధగా అనిపించదు, ఆయనకి భారంగా అనిపించదు. మా పిల్లోడు చదువుతున్నాడా, 10th పాస్ అయ్యాడు, అమ్మయ్య పర్వాలేదు, ఇంకా దగ్గరికి వచ్చేస్తున్నాడు, ఒక 5-6 సంవత్సరాల్లో సెటిల్ అయిపోతున్నాడు. ఆ దగ్గరికి వచ్చేటువంటి ఆ నిరీక్షణలో తండ్రి తన కష్టాన్ని అంతా మర్చిపోయి కష్టపడుతూ ఉంటాడని. ఆ తండ్రి కళ ఏంటో తెలుసుకోవాలి ప్రతి పిల్లలు. గుర్తుంచుకోండి, ప్రతి ఆడపిల్ల కానీ ప్రతి మగపిల్లడు కానీ తండ్రి యొక్క కళ ఏంటి, తండ్రి నీ గురించి ఏమనుకుంటున్నాడో అది సీక్రెట్గా తెలుసుకోండి. నీ గురించి ఏం ఆశిస్తున్నాడో అది తెలుసుకోండి. అది తెలుసుకుని దానికోసం కష్టపడి ప్రయోజకుడు అయ్యి గొప్పోడయ్యి అప్పుడు మీ తండ్రికి, నాన్న నీ డ్రీమ్ ఇదే కదా, నేనయ్యాను చూడు అని చూపిస్తే ఆ తండ్రి ఎగిరి గంతులేస్తాడు. చప్పుడు కూడా దేని పడుతుంది, అది కావాలి, అది డ్రీమ్. ఆ రోజు ఆయన హ్యాపీ ఫాదర్స్ డే జరుపుకుంటాడు. ప్రతి ఇయర్ వచ్చేది ఆయనకి ఏం పెద్ద సంతోషం ఏమీ ఉండదు. ఒక తండ్రికి నిజమైనటువంటి సంతోషం ఎప్పుడు చెప్పనా? నాయనా నా బిడ్డలందరూ పాపంలో పడిపోయారంటే
డాడీ నీకేం కావాలి నాన్న? నా బిడ్డలందరూ పాపంలోంచి బయటికి రావాలంటే, సరే తమ్ముళ్ళందరినీ నేను తీసుకొచ్చేస్తాను, నేను వాళ్ళ కోసం ఏం చేయమంటావు అని అడిగాడు పరలోకంలో ఉన్నటువంటి తండ్రి యొక్క కుమారుడు యేసుక్రీస్తు వారు. అప్పుడు తండ్రి అయిన యెహోవా తన కుమారుడితో అంటున్నాడు, నేను భూమి మీదకి వెళ్ళి ధర్మశాస్త్రం అంతటిని అనుసరించి పాపం లేనివాడిగా నిలిచి వాళ్ళందరి కొరకు ఆఖరి బలి యాగము నువ్వు చేస్తావా అంటే ఆ కుమారుడు అంటున్నాడు, అంతేకాదు డాడీ, నిన్ను సంతోషపెట్టడానికి నేను ఏదైనా చేస్తా అని చెప్పి పరలోకంలో నుండి భూమి మీదకు మనిషి రూపంలో అనగా నరుని రూపంలో కన్య అయిన మరియ గర్భమునందు యేసుక్రీస్తుగా ఈ భూమి మీదకు జన్మించాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. జన్మించడమే కాదండి, జన్మించి పెరిగి పెద్దవాడి పాపం లేనివాడిగా నిలిచి మనందరి పాపముల కొరకు ఆయన నలగొట్టబడి సిలువ వేయబడి రక్తం కాచి తన ప్రాణాన్ని విడుస్తూ ఒక మాట అన్నాడు, తండ్రి సమాప్తమైనది. హ్యాపీయా? తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను, హ్యాపీయా? సమాప్తం చేసి పడేశాడండి. ఆయన భూమి మీదకి వచ్చింది నీకోసం నా కోసమే అనుకుంటారేమో. ఆ తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి, ఆ తండ్రి కనిన కలను నెరవేర్చి ఆ తండ్రికి తగిన తనయుడిగా నిరూపించుకోవడానికి ఈ భూమి మీదకి వచ్చాడే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నీకు మాదిరిగా ఉన్నాడు. ఒక తండ్రిని కొడుకు ఎలా సంతోష పెట్టాలో ఈ భూమి మీద నేర్పించిన వాడు ఒకే ఒక గనుడు ఉన్నాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. నా తండ్రి సమాప్తమైనది, నువ్వు చెప్పిన పనిని సమాప్తం చేశాను. ఈరోజు మీరు చెప్పగలరా మీ తండ్రికి? ఈ లోకంలో ఒక చిన్న కోరికనే తీర్చలేకపోతున్నారు మీ నాన్నతో. మీ నాన్న పడుతున్న కష్టాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆయన కోరికను తీర్చడం విషయం పక్కన పెట్టండి, మీ నాన్న పడుతున్న కష్టాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆయన సంపాదిస్తున్న సంపాదన ఎంత, నువ్వు అడుగుతున్న గిఫ్ట్ ఎంత? ఈరోజు చాలామంది తండ్రిని బాధ పెట్టేవారుగా ఉన్నారు. భర్తను అర్థం చేసుకోలేని భార్యలు కూడా ఉన్నారు. అటు భార్య నిన్ను సంతోష పెట్టాలా, బిడ్డలను సంతోష పెట్టాలా, కన్న తల్లిదండ్రులను సంతోష పెట్టాలా, ఒకవేళ ఇంటిలో పెద్దవాడిగా ఉండే రక్త సంబంధం సంతోష పెట్టాలా, ఎవరిని సంతోష పెట్టాలో తెలియక గజిబిజి పడుతూ పిచ్చోడ్లాగా తిరుగుతున్నాడు నేటి ఓ నాన్న. నీకు అర్థం కావట్లేదు, ఎప్పుడు నన్ను చూసుకోవట్లేదు, నా బిడ్డలను చూసుకోవట్లేదు అని కొంతమంది అంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకమందున్న తండ్రిని మహిమపరచడానికి, ఆ తండ్రి యొక్క కలను నెరవేర్చడానికి భూమి మీదకు ప్రభు అయిన యేసుక్రీస్తే భూమి మీదకు వచ్చి ఆయన సమాప్తం చేశాడు. ఈరోజు తండ్రిని అర్థం చేసుకోలేని పిల్లలుగా మీరు ఉన్నారేమో. ఒకసారి ఆలోచించండి. నిన్ను నీ తండ్రి తిడుతున్నాడు, నీ తండ్రి కోపం కనపడుతుంది, కానీ లోపల ప్రేమ ఉంది. నిన్ను తండ్రి ఎందుకు తిడుతున్నాడు అంటే, అలా తిడితే నువ్వు మారతావు. నువ్వు చేయాలనుకున్న ఆ పాపపు పని లేదా ఆ పనికి మాలిన పనిని నువ్వు ఆపేస్తావని తండ్రి మందలిస్తూ ఉంటాడు. ఆ గద్దింపులో కూడా ప్రేమ ఉంది. నువ్వు చావకూడదనే ప్రేమ ఉంది. నువ్వు నాశనం అయిపోతే ఆయన చూడలేడు, అందుకే తిడతాడు. కొన్నిసార్లు కొడతాడు. మా నాన్న కొడతాడు, ఆయనకి కోపం. నేనంటే అస్సలు ఇష్టం ఉండదు. పిచ్చోడా, ఆయనకి ఇష్టం ఉంది కాబట్టి నేను కొడతాడు. ఎందుకంటే బైబిల్ చెప్పేది అదే. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడు అవుతాడు. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడు అవుతాడు. నీ సంపాదనతో నువ్వు ఏదైనా సంపాదించుకో. మా తండ్రి కొనివ్వలేదు అని చెప్పి నీ తండ్రి మీద ఆధారపడుతున్నావంటే నీ జీవితానికి అర్థం లేదు. నీ తండ్రి తన లెవెల్లో తను కష్టపడుతూ నీ కుటుంబాన్ని పోషిస్తూ పెంచుతున్నాడు, పెద్ద చేస్తున్నాడు. వయసుకు వచ్చిన ప్రతి కొడుకు తండ్రి మొబైల్ కొనివ్వలేదు, తండ్రి బైక్ కొనివ్వలేదు, తండ్రి కారు కొనివ్వలేదు, తండ్రి నాకు వస్తువులు కొనలేదు, నాకు దుస్తులు కొనలేదు. ఇదే ఆ క్వశ్చన్. పెరిగి పెద్దవాడయ్యావు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడడం నేర్చుకో, నువ్వు కష్టపడతావు నేర్చుకో, నువ్వు ప్రయోజకుడు అవ్వాలి. నీ తల్లి నీ తండ్రి నీ గురించి గొప్పగా చెప్పుకునే సాక్ష్యం ఒకటి నువ్వు కలిగి ఉండాలి. ఇది ప్రభు కోరుకుంటున్నాడు. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత నా కష్టాలయ్యో నేనే పడ్డాను. ఉద్యోగం చేసిన కాడ నుంచి రిజైన్ చేసిన తర్వాత సేవలోకి వచ్చిన తర్వాత సాయం చేయమని ఎవరిని అడగలేదు. నా మోకాళ్ళు పని చెప్పుకొని దేవుని సన్నిధిలో మోకరించి 2 చేతులు పైకెత్తి, దేవా నీవే నన్ను ఆశీర్వదించాలి, నీవే నాకు సహాయం చేయాలి. మనుషులు వచ్చేవారు కాదు, సపోర్ట్ దొరికేది కాదు. అప్పటి వరకు నెలకి లక్షల రూపాయలు వచ్చే జీతం టక్కన ఆగిపోయింది. 2 పిల్లలు, చదువులు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు. అయినా భయపడలే, నా కాళ్ళ మీద నిలబడ్డాను.
ఒకానొక రోజు మా నాన్నగారు నేను ఒక యానివర్సరీకి పిలిచినప్పుడు ఆ యానివర్సరీకి వచ్చిన జనాన్ని, ఆ రోజు వచ్చినటువంటి సభ్యులు అందరూ కూడా మా నాన్నగారితో మాట్లాడుతూ చక్కని దైవజనాన్ని మాకు ఇచ్చారండి అని మా నాన్నగారితో ఒకళ్ళు అన్నప్పుడు, మా నాన్న నా జీవితంలో ఎప్పుడు పొగడలేదు, కానీ ఆ రోజు నా మీద భుజం మీద చేసి ఇలా అన్నాడు, నువ్వు గ్రేటరా, ఎక్కడో పల్లెటూరు నుండి వచ్చి ఎవ్వరు సపోర్టు లేకుండా ఈరోజు ఇంత పెద్ద సంఘాన్ని నడిపిస్తున్నావంటే చాలా కష్టపడ్డావు కొడుక, నేను సంతోషిస్తున్నాను రా అని హగ్ చేసుకున్నాడు. అది నేను ఎప్పటికీ మర్చిపోలేనది. ఈరోజు ప్రతి కొడుకు కూడా తండ్రి దగ్గర నుంచి గిఫ్ట్లు ఆశించడమే కోరుకుంటున్నారేమో. మీకు అందరికీ ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను, నీ తండ్రి దగ్గర నుంచి గిఫ్ట్లు అడగడం కాదు, నీ తండ్రికి ఒక గిఫ్ట్ ఇచ్చేవాడే నిజమైన కొడుకు. యేసుక్రీస్తుల వారు తన తండ్రికి ఒక గిఫ్ట్ ఇచ్చేశాడు. పరలోకపు రాజ్యపు తాళపు చెవులు ఎవరికి ఇచ్చేశాడు? భూమి మీద ఉన్న ప్రతి మనిషికి, సంఘానికి ఇచ్చేసి వచ్చేసాడు. డాడీ, నువ్వు చింతపడుతున్నావు కదా, ఈ పరలోక రాజ్యం ఎవరికి ఇవ్వాలి అనుకున్నావు కదా, పరలోక రాజ్యానికి ఎలా రావాలో కూడా చూపించేశాను డాడీ. వీళ్ళందరినీ పాపంలోంచి విడిపించాను, ఎలా రావాలో నేర్పించేశానని చెప్పి తన తండ్రి దగ్గరికి వెళ్ళి హాయిగా ప్రశాంతంగా కూర్చున్నాడు. చప్పటి కూడా దేని మైపడదాం. హాలేదు. ఈరోజు ప్రతి కొడుకు అది ఉండాలి, ఒక ఛాలెంజ్ ఉండాలి. లైఫ్ అంటే ఒక ఛాలెంజ్గా తీసుకోవాలండి. ఏదో అయిపోతుంది జీవితం, ఏదో వెళ్ళిపోతుంది కాదు. మీ అందరికీ ఒకటి చెప్తా, మీ తాత ప్రార్థనాపరుడయ్యి మీ నాన్న ప్రార్థనాపరుడు కాకపోతే మీ తాత కన్నా ప్రార్థనాపరుడుగా నువ్వు అవ్వాలి. ఒకవేళ మీ తాతకి ప్రార్థన లేకపోతే మీ నాన్నగారు ప్రార్థనాపరుడు అయితే మీ నాన్నకన్నా గొప్ప ప్రార్థనాపరుడు నువ్వు అవ్వాలి. మీ తాత ఆస్తిని మీ నాన్నగారు పోగొట్టి ఉంటే మీ తాత కన్నా ఆస్తిని ఎక్కువగా సంపాదించి దేవుడు నన్ను ఆశీర్వదించాడని ఎవడైతే రోషం కలిగి కష్టపడి గొప్పవాడవుతాడో వాడు నిజమైన కొడుకు. ఒకవేళ మీ తాతగారు సంపాదించిన ఆస్తి మీ నాన్నగారు నిలబెడితే దానికన్నా 2 3 7 ఆశీర్వాదంలోకి నడిపించేవాడు నిజమైన కొడుకు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నాన్న ఉద్దేశాలు అర్థం చేసుకోండి, నాన్న పడుతున్న కష్టాన్ని అర్థం చేసుకోండి, నాన్న మోస్తున్న భారాన్ని అర్థం చేసుకోండి. ప్రతి భార్య కూడా నీ భర్తను అర్థం చేసుకోండి, ప్రతి బిడ్డలు కూడా మీ తల్లిదండ్రులను అర్థం చేసుకోండి. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. బాదం పప్పు తినిపిస్తున్న అమ్మ కనపడుతుంది, కానీ బాదం పప్పు రావడానికి కష్టపడుతున్న తండ్రి మాత్రం కనపడట్లేదు లోకానికి. ఒకవేళ అలా కనపడితే పిల్లలు లోకుగా అయిపోతారు, నా ప్రేమను చులకనగా చేసుకుంటారని తండ్రి ప్రేమను లోపల దాచుకుంటాడు. ప్రేమ తల్లి ప్రేమను పంచి ఇస్తూ ప్రేమను అందిస్తూ ఉంటుంది. అలాగని మీ నాన్న ప్రేమ లేనివాడు కాదు కదా. మీ నాన్న మీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన కష్టపడుతున్నాడు. ఒకవేళ కష్టపడకపోతే ఆయన ప్రేమించే తండ్రి కాదు. కనుక మంచి ప్రవర్తన కలిగి మీ తండ్రిని గౌరవించండి. ఆత్మీయమైన జీవితాన్ని ఇచ్చిన ఆ దేవాతి దేవుణ్ణి సన్మానించండి. ఆయన చిత్తం పరలోక రాజ్యం. నీ తండ్రి ఆశ ఈ భూమి మీద బతికున్నంతకాలం నువ్వు సంతోషంగా ఉండాలి. నీ తండ్రి ఇష్టాన్ని తీర్చండి. ఆ పరలోకపు తండ్రి ఆశ ఏంటది? నీవు పరలోక రాజ్యం వెళ్ళడం. అన్నీ చేయండి. దేవుడు మీ అందరికీ అట్టి కృప కలుగ చేయనుగాక.